హాయ్ అండి, నేను మిసెస్ అనంత గొల్ల. ఈరోజు మా ఏరియాలో అయితే గట్టిగా వర్షం అయితే పడిందండి. చల్లగా ఉంది కదా, ఒక ఆలోచన వచ్చిందండి. సాయంత్రం కాలం వర్షం వచ్చింది కాబట్టి వేడివేడిగా బద్ధకంగా ఉన్న వేడివేడిగా పకోడీ టీ అయితే కాసుకుని తాగుదాం అనుకున్నాను. దానికి స్నాక్స్ ఏదో కావాలి కదని ఉల్లిపాయలు కోసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని స్పైసీగా 2 రకాల పకోడీ అయితే చేశానండి. ఎందుకంటారా, పెద్దోళ్ళకేమో మెత్తని పకోడీ, మాకైతే కరకరలాడే క్రంచీ పకోడీ. మరి ఈ వర్షంలో మీకు కూడా అలాగే తినాలని ఆశ ఉంటుంది కదా, మీరు కూడా చూసి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఈ 3 కూడా చేతితోటి చిదిమేసుకున్నానండి. ఉల్లిపాయలు పొరలుగా వచ్చేలాగా చిదిమేసుకున్నాను. దాంట్లోనే ఒక పావు కప్పు శనగపిండి కూడా వేసేసుకుని కలిపేసుకున్నానండి, ఉండలు లేకుండా. దాంట్లో ఒక 2 స్పూన్ల కారం, స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువగానే వేసుకోండి. దాంట్లో 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని, ఇప్పుడు ఉప్పు కారం 2 ఉప్పు కారం సరిపడి లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని సమానంగా, మరీ వదులు కాకుండా, అంటే లూజ్గానే కాదు మరీ చిక్కగానే కాకుండా సమానంగా కలుపుకొని పకోడీ అయితే వేసేసుకోండి. మరి మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే వర్షాకాలం వచ్చినప్పుడు చల్లగా వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే 2-3 ఆయిల్ కింద వేసేసుకుంటే మనకి వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే వేడివేడిగా టీ కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.